హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు ప్రకటన: మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే ఇక్కడ చెప్పబోయే నెంబర్కు కాంటాక్ట్ అవ్వాలను. మొబైల్ నెంబర్ 9100559109. నెంబర్ మరొకసారి 9100559109. వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్, ఈ మూడు కూడా మనం చేస్తున్నాం. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వదలుచుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు, లేదా ట్విట్టర్, ఫేస్బుక్లో ఫాలో అవ్వదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి ఫాలో అవ్వగలరు. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యనారాయణ, తిరుపతి నుంచి. మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన స్నేహితులారా, పోయినసారి మనం హాట్స్టార్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం 2 వీడియోస్లో. ఈ వీడియోలో మనం వడాఫోన్ ఐడియా ప్రైవేట్ లిమిటెడ్ విఐ వినియోగిస్తున్నటువంటి కస్టమర్స్ వారు ఇస్తున్నటువంటి ఆఫర్స్ తెలుసుకోవడానికి వినియోగిస్తున్నటువంటి యాప్ వి ట్రేడ్ మార్క్. ముందుగా దీన్ని వి యాప్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు వి ట్రేడ్ మార్క్ అనే పేరుతో యాప్ అయితే వచ్చింది. సో ఈ వి ట్రేడ్ మార్క్ అనేటువంటి ఈ అప్లికేషన్ని మన అందరి సోదరులు ఎలా ఉపయోగించాలి అనేటువంటి వాటిని గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, 100కి 80% మాత్రమే ఈ యాప్ను వినియోగించగలం, కానీ వినియోగించాల్సిందే, తప్పదు. మనం విఐలో ఉన్నంత వరకు టచ్ స్క్రీన్ వినియోగిస్తూ విఐ అంటే స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తూ విఐలో ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా విఐ యాప్ని తీసుకోవాల్సిందే. ఎయిర్టెల్ వాళ్ళకి ఎయిర్టెల్ థ్యాంక్స్ ఎలా ముఖ్యమో, విఐ వాళ్ళకి విఐ మొబైల్ వాళ్ళకి విఐ యాప్ కూడా అంతే ముఖ్యం. ఆ యాప్ మనకి యాక్సెసిబుల్గా ఉందా అంటే, మనం ఆఫర్స్ తెలుసుకునేంతవరకు అవైలబుల్గానే ఉంటుంది, కానీ రీఛార్జ్కి అకౌంట్ లింక్ ఇచ్చేంతవరకు నార్మల్స్ అవసరం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే ఈ యాప్ని మనకు వీలైనంత వరకు మనం ఎలా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ముందుగా అయితే నేను ఇప్పుడు యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఉంటుంది విఐ. Page 2 of 2. App screen. Page 2 of 2. పేజ్ 2లో ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. Search. More options. WhatsApp. Recorder. Page. Record. WhatsApp. Voice recorder. Vid trademark. చూడండి, Vid trademark. వి ట్రేడ్ మార్క్. Vid trademark. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Vid trademark. వి ట్రేడ్ మార్క్ లోడ్ అవుతుంది. Capital V. Vid trademark. క్యాపిటల్ వి అంటుందన్నమాట. దీనిలోకి వచ్చేటప్పుడు క్యాపిటల్ వి అని పలుకుతుంది. 9396330935. నా మొబైల్ నెంబర్ చెప్తుందన్నమాట. అంటే ముందుగా ఈ వి అంటే వి ట్రేడ్ మార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకు వెల్కమ్ టు వి ట్రేడ్ మార్క్ అంటుంది. వి ట్రేడ్ మార్క్ అన్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటిని అలో ఇచ్చేయాలి. ఏమి ఇబ్బంది లేదు, దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ రాదు. దాని తర్వాత మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. విఐ మొబైల్ నెంబరు అంటే వడాఫోన్ ఐడియా ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయమంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఎంటర్ చేసినటువంటి ఫోన్ మనం స్మార్ట్ మొబైల్లో ఉంటే స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది. లేదు అంటే వేరే కీప్యాడ్లో మనం వినియోగిస్తున్నట్లంటే ఆ నెంబర్కి మనం ఈ ఫోన్ ద్వారా వినియోగించుకోవాలని అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో లేకపోతే ఇదే మొబైల్లో ఉన్నటువంటి నెంబర్కే మనం ఓటీపీ కావాలని అనుకున్నామంటే ఖచ్చితంగా మనకి నేరుగా స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది. స్కిప్ మీద ట్యాప్ చేసిన తర్వాత స్కిప్ అయిపోతుంది. ఓటీపీ మనం ఎంటర్ చేయాల్సిన పని లేకుండా అదే స్కిప్ చేసుకుంటుంది అనమాట. సో నేను ఇదే నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను, ఓటీపీ కూడా వచ్చింది, స్కిప్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా వినియోగించాలో మాత్రం నేను మీకు చెప్పబోతున్నాను. 9396330935. అంతకంటే ముందుగా Capital V.
అని పలికింది, క్యాపిటల్ వి అని పలికింది. మరొకసారి బాగా వినండి. 9396 capital V. ఇప్పుడు దీని తర్వాత మన మొబైల్ నెంబర్ చెప్తుంది. 9396330935 అని చెప్తుంది. ఇక్కడ ఖాళీగా ఉంది, దీన్ని మనం వినియోగించాల్సిన పని లేదు. ఎందుకంటే దీని మీద ట్యాప్ చేసినా కూడా అది ఎక్కడికో తీసుకెళ్తుంది, ఇబ్బంది అవుతుంది. దీన్ని కూడా వినియోగించాల్సిన పని లేదు. 1.5 GB left of 1.5 GB/day truly unlimited calls. మనకి డేటా దీంట్లో ఎంత ఉందో చెప్తుందన్నమాట. ఇక్కడ ఇంకోసారి వినండి. 1.5 GB. సరే, ఇప్పుడు వినండి. 1.5 GB left of 1.5 GB/day truly unlimited calls. అలా చెప్తుంది. దాని తర్వాత Pack valid till January 4th, 2022. మన ప్యాక్ ఎంత వ్యాలిడ్లో ఉందో చెప్తుంది. దాని తర్వాత వెంటనే పక్కనే రీఛార్జ్ నౌ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే అనేక పద్ధతుల ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మనం రీఛార్జ్ చేసుకోవాలంటే నార్మల్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది కొంచెం, అంటే కొన్ని చోట్ల చెప్పవు కాబట్టి. దాని నెక్స్ట్ ప్యాక్ యొక్క డీటెయిల్స్, అంటే మనకి వీకెండ్ రోల్ ఓవర్ ఉంటే మాత్రం ఈ యొక్క ఆప్షన్ వస్తుందన్నమాట. అంటే మేము ఆల్రెడీ డిసెంబర్ వరకు జనవరి 4వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉందని చెప్పాము. దీని డీటెయిల్స్ ఇంకా కూడా ఉన్నాయి, పక్కనే చూసుకోండి అని చెప్తుందనమాట. అలా స్వైప్ చేసిన తర్వాత మనకి వీకెండ్ రోల్ ఓవర్ డేటా మనకి ఎంత ఉందో చెప్తుందనమాట. ఈ వీక్ ఎంత వచ్చిందో మనం చూద్దాం. అంటే వాళ్ళు ఇస్తుంటారనమాట. అండ్ ప్రతి అన్లిమిటెడ్తోనే వీకెండ్ రోల్ ఓవర్ డేటా, అంటే మండే టు ఫ్రైడే ఇచ్చినటువంటి రోల్ ఓవర్ డేటా ఏదైతే ఉంటుందో మనకి సాటర్డే సండే వినియోగించుకోవచ్చు అనమాట. నేను ఈ సాటర్డే సండే ఎంత వినియోగించవచ్చు చూద్దాం. Weekend data rollover 2.6 GB left of 2.6 GB. మరొకసారి వినండి బాగా. వీకెండ్ డేటా రోల్ ఓవర్ ఉంటుంది. Weekend data rollover 2.6 GB left of 2.6 GB. అలా చెప్తుందన్నమాట. మళ్ళీ దాని పక్కనే సైలెంట్గా ఉంటుంది, దీన్ని మనం వినియోగించాల్సిన పని లేదు. ఇది కూడా సైలెంట్గా ఉంటుంది. రీఛార్జ్ ఫర్ అదర్స్ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మనము వేరే విఐ మొబైల్ నెంబర్ ఏదైనా సరే ఎంటర్ చేసి మనము ఆఫర్స్ అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. అంతెందుకు ఈ మొబైల్ నెంబర్ని మళ్ళీ మనం ఎంటర్ చేసి ఆఫర్స్ చూడొచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే రీఛార్జ్ చేసుకోవడానికి మాత్రం మనకి వాల్యుబుల్గా లేదు. సో ఒకసారి అయితే దీని మీద ట్యాప్ చేస్తాను. ఇప్పుడు నెంబర్ అడుగుతుంది. Enter number for recharge heading. Enter number for recharge heading. దీని మీద ట్యాప్ చేస్తాను నేను. ఎడిట్ బాక్స్ వస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. Enter number for recharge heading. అలా చెప్పిన తర్వాత దాని పక్కనే edit box. నేను లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తున్నాను. అలా అయితే మీకు బాగుంటుంది అనమాట, మనకి వినియోగం కూడా. సో ఇప్పుడు ఈ ఎడిట్ బాక్స్ మీద ట్యాప్ చేసి కీబోర్డ్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను నెంబర్ టైప్ చేస్తాను. 3 ఇంకో 3 కూడా ఎంటర్ చేశాను. 5 8 9 8 5 8 0 0 9 6 సారీ, 2 the home button. Bitrate mark. Best offers for you. Backspace. 6 deleted. Bitrate mark. ఒకసారి చూద్దాం నేను ఏం నెంబర్ ఎంటర్ చేసాము. సారీ, ఎక్కడికో జారిపోయింది, అది వెళ్తున్నాను. Enter mobile number.
Editing 9396330. Edit box. కదా, ఇప్పుడు 935 అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. 3. Samsung 6. 9. 9. 3. 3. 3. 2. 5. 5. Maximum length reached. ఇప్పుడు ఎంటర్ చేసేసాను. ఇప్పుడు V trademark. వి ట్రేడ్ మార్క్ అని చెప్తుంది మళ్ళీ, అంటే మీరు వి ట్రేడ్ మార్క్లోనే ఉన్నారు. Recharge for 9396330 అంటే 935. ఇప్పుడు దాని ముందు 3 స్వైప్ చేశాను, అవి సైలెంట్స్, మనం ఏం చేయాల్సిన పని లేదు. దాని పక్కనే Recharge for 9396330 935. అని అడుగుతుంది. మళ్ళీ సైలెంట్. రికమెండెడ్ ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట వరుసగా. Unlimited. రికమెండెడ్ ఆఫర్స్ కావాలన్నా, Recommended. ఆఫర్స్ కావాలన్నా, లేదంటే Unlimited. అన్లిమిటెడ్ ఆఫర్స్ కావాలా, Disney Plus Hotstar. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఆఫర్స్ కావాలా, Combo. కాంబో ఆఫర్స్ కావాలా. కాంబో ఆఫర్స్ అంటే మీకు తెలుసు కదా, 98, 48 అలాంటివి అనమాట, డేటా ఆఫర్స్ అనమాట. అవి కావాలా, Data. అంటే డేటాకు మాత్రమే తనిగా ఉంటాయి, ఆ ఆఫర్స్ కావాలా అని అడుగుతుంది. ఏదో ఒక ఆఫర్ ఎంచుకున్నట్లయితే ఆ ఆఫర్ గురించి చెప్తుంది. నేనేం చేస్తానంటే Combo. Disney Plus Hotstar. ఆ ఆఫర్ నాకు కావాలండి, నేను డిజ్నీ ప్లస్ హాట్స్టార్తో పాటు నేను చూసుకోవాలి. సో నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను. Combo. ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ పక్కనే కాంబో ఉంది కదా. Data. Talk time. Others. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి 3 GB slash others. ఇప్పుడు ఈ అదర్స్ పక్కనే మనకి ఇప్పుడు ఆల్రెడీ నేను ట్యాప్ చేశాను కదా, ఆ ఆఫర్స్ వస్తాయి చూడండి. 501 3 GB slash day plus 28 days 16 GB extra validity. 701 3 GB slash day plus 56 days 32 GB extra validity. అంటే ఈ ఆఫర్స్ వస్తాయి వరుసగా. ఈ ఆఫర్స్ మీద ట్యాప్ చేస్తే మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా 501 701 మీద డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఆఫర్ అనేది విఐతో పాటు రన్ అవుతుంది. 3 GB పర్ డే వస్తుంది మనకి డైలీ, దాంతోనైనా సరే దీంతోనైనా సరే. కాకపోతే 501కి 28 డేస్ వ్యాలిడిటీ, దీనికేమో 56 డేస్ వ్యాలిడిటీ అనమాట, అలా చూపిస్తుంది అనమాట. సో ఇవి మాత్రమే మనం ఇక్కడ తెలుసుకోగలం. సో ఆ తర్వాత అయిపోయిన తర్వాత 901 3 GB slash day plus 84 days 48 GB extra validity. ఇప్పుడు 901 కొత్తగా ఆఫర్ రిలీజ్ అయిందనమాట, ఇది కూడా అంతే. సో కాకపోతే 84 డేస్. 2595 1.5 GB slash day 365 days data. ఇవన్నీ అన్లిమిటెడ్ వచ్చేస్తాయి. ఇంకా డిజ్నీ ప్లస్ హాట్స్టార్స్ అయిపోయాయి కదా, అన్లిమిటెడ్స్ వస్తాయి. ఆప్షన్స్ చూద్దాం. Recharge for 9396330 935. Recharge for 9396330. Disney Plus Hotstar. Combo. Disney Plus 2595 901 3 GB slash కదా, day ఇప్పుడు plus దీని మీద 84 days నాకు ఈ ఆఫర్ 48 GB కావాలనుకుంటున్నాను. extra. 1 minute. 901 3 GB slash day plus 84 days 48 GB extra validity. నాకు ఈ ఆఫర్ కావాలనుకున్నానండి. సో దీని మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ ఇచ్చాను. ఇవన్నీ సైలెన్స్. Recharge for 939. Recommended. Unlimited. Disney. Data.
Talk time. Others. 701. Home. Back. Button. Recents. Button. UPI. యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకుంటారా? Pay using UPI ID. అలా రీఛార్జ్ చేసుకునేటట్టయితే యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. Pay using UPI. Credit/debit cards. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వినియోగిస్తారా? Cards. కార్డ్సా లేకపోతే ఇంకేదైనా కార్డ్స్ ఉన్నాయా? Paid wallet balance 0. పేట్ వాలెట్ బ్యాలెన్స్ అయితే జీరోలో ఉంది మీది. ఇంకా మీరు వీలో జీరోలోనే ఉన్నారు, ఎంటర్ చేయలేదు. మీ విఐలో వాలెట్లో మీరు బ్యాలెన్స్ ఎంటర్ చేయలేదని చెప్తుంది. Saved payment options. సేవ్ పేమెంట్ ఆప్షన్స్ అంటే పేమెంట్ చేసి ఈ వాలెట్లో సేవ్ చేసుకుంటావా? ఇదిగో ఆప్షన్స్ ఇస్తున్నాం. Payment methods. Mobile number 9396330935901. పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఎంచుకోండి అని చెప్పి మన మొబైల్ నెంబర్ అనేది చెప్తుందన్నమాట. 601.75. సో ఇది ఫ్రెండ్స్, మనకి వాల్యుబుల్ మాత్రం ఇంతవరకే ఉంటుంది. ఆ వాల్యుబుల్ అంతే మనకి ఈ విఐ ద్వారా. సో ఇలా మనం విఐ యాప్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియో నెట్ బ్యాంకింగ్ కావచ్చు, మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కేవలం ఈ విఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రీఛార్జ్ చేసుకునేటప్పుడు అకౌంట్ లింక్ ఇచ్చేటప్పుడు మాత్రం నార్మల్ అవసరం మనకు ఉంటుంది. అకౌంట్ లింక్ ఇచ్చేసిన తర్వాత కావాలంటే మనమే చేసుకోవచ్చు అనమాట. ఇది అండి. కానీ ఫోన్పే గూగుల్ పే లాగా కాదు, దీంట్లో వ్యాలెట్ కూడా ఉంటుంది. వాలెట్లో మనం అమౌంట్ సేవ్ చేసుకున్న తర్వాత కూడా ఈ వాలెట్లో ఉండే బ్యాలెన్స్ని కూడా మనం రీఛార్జ్కి వాడుకోవచ్చు. మనకి 100కి 80% ఇది వినియోగపడుతుంది. 20% అటు ఇటు ఉంది. సో నెక్స్ట్ అప్డేట్లో క్లియర్ చేస్తామని విఐ కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మన తరపున ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. చూద్దాం, మనకి ఇది పూర్తిగా వాల్యుబుల్ అయితే మాత్రం ఏ కస్టమర్స్ ఆ యాప్ల ద్వారా రీఛార్జ్ చేసుకునేటువంటి అవకాశాలు వస్తే ఇంకా బాగానే ఉంటుంది కదా. సో వోడాఫోన్ ఐడియా వాళ్ళను కోరుకుందాం, విఐ యాప్ని ఇంకా బాగా ఆ 20% కూడా మనకి పూర్తి చేసి 100% మనం యూస్ చేసుకునేలా చేయాలి. ఆ సైలెంట్గా ఉండేటువంటి ఆప్షన్స్ కూడా అన్నీ చదవాలి అని కోరుకుందాం. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? సో మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అందుకు గల కారణాలను మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి సెలవు ఫ్రెండ్స్. మరింత మంచి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మా వీడియోలో ఏదైనా పొరపాటు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి, సరిదిద్దుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.